వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డెసిషన్స్ WTO అనేది 1995 జనవరి 1 నాడు 123 సభ్య దేశాలతో ప్రారంభమైంది. డెసిషన్ చూడండి, WTO అనే సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇది జెనీవాలో ఉంది, హెడ్ క్వార్టర్ వీళ్ళది జెనీవా. డెసిషన్స్ WTO అనేది ప్రపంచంలోని వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ఏర్పాటైంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఒక సయోధ్య కురిచి వీళ్ళు సులభతరమైన వాణిజ్యాన్ని చేపట్టడమే వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. WTO ప్రధాన ఉద్దేశం అంటే ఆయా దేశాల మధ్య శత్రుత్వాన్ని కూడా రూపుమాపుతుంది. అంటే ఏమైనా ఎగుమతులు దిగుమతులు తేడాలను కూడా వాటిని గుర్తించి వాటిని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అదేవిధంగా పేద దేశాలకు రకరకాలైన సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే ప్రపంచ వాణిజ్య అభివృద్ధికి WTO పాటుపడుతుంది అనేది ముఖ్యమైన అంశంగా మనం గుర్తుంచుకోవాలి. చూడండి, WTO అనేది 1995 జనవరి 1 నాడు 123 దేశాలతో ఏర్పడింది. అదేవిధంగా ఈ 2025 వరకు WTOలో మొత్తం 126 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రజెంట్ WTOలో సభ్య దేశాలు 166, ప్రారంభ సభ్య దేశాలు 123, ప్రజెంట్ 166. మరి ఈ WTO కన్నా ముందు ఘాట్ అనే ఒక సంస్థ ఉంటుండే. WTO కన్నా ముందు ఘాట్, GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ఓకేనా? జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేది సంస్థ 1947 అక్టోబర్ 30 నాడు ఏర్పడింది. ప్రారంభంలో ఇందులో 23 దేశాలు ఉన్నాయి.